ఈ రోజు 8వ వార్డులోని 9వ వార్డులోని ఇంటింటి తిరిగి ఇంకా ఈ సంవత్సర కాలంలోని ఇచ్చిన పథకాలు అందినయా, ఏ విధంగా ఆగినయా, ఈ తల్లి వందనం గాని, అలాగే గ్యాస్ బండ్లు గాని, అలాగే ఇంటి వసతులు సంబంధించిన ఇళ్లు గాని, ఇలాంటి ఏమైనా పెండింగ్ ఉన్నాయేమో మేము డోర్ టు డోర్ తిరిగి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అది ప్రతి ఒక్కరిని కూడా మేము అడిగి తెలుసుకుంటాం. ప్రతి ప్రజలు కూడాను ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిపాలనలోని అందరూ కూడా ఎంతో సుశిక్షితంగాను అందరూ కూడాను ఆనందంగాను ఉండటం జరుగుతుంది. అందుకే ఈ ఇంటింటి కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సుపరిపాలన తొలి అడుగు మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మనం ఈ సంవత్సర కాలంలో చేసిన ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు అన్ని కూడా ప్రతి ఇంటింటికి మరి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. కానీ వాళ్ళని అడిగి ఏ రకంగా అందుతున్నాయి, ఇంకా రావాల్సిన కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు జరిగే ఇబ్బందులు కానీ అన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో నమోదు చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ఇది రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి ఇంటింటికి వెళ్లి ఇది రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం సుపరిపాలన ఏ విధంగా చేస్తున్నాం, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే దాని గురించి ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలకు తెలియపరిచినప్పుడే మన ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని, నారా చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లినట్టు అవుతుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసాం మనం. ఆ కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అయినా సరే మనం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే కొన్ని మంది తల్లికి వందనం కానీ అలాగే కొన్ని కార్యక్రమాల్లో ఏదైనా ఒక ఇబ్బంది పడకపోతే కనుక అది రెక్టిఫై చేయడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జ్ సీతారామేశ్వర ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం భీమవరం నియోజకవర్గంలో 2 మండలాలు మరి పట్టణ ప్రాంతంలో అన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. బాగా వచ్చిందండి పెన్షన్లు అయ్యి పెన్షన్ వచ్చిందండి. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేశారండి. ప్లస్ ఏమో అప్పుడు వచ్చిన పెన్షన్ ఇప్పుడు రావడం లేదండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే బాగా వచ్చిందండి. మళ్ళీ పెడతాం, మళ్ళీ రావాలి. ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం బాగుంది. గ్యాస్ వస్తుంది. రేషన్ తెచ్చుకుంటున్నాం. తల్లికి వందనం ఇంకా పడలేదు. అదే మళ్ళీ అప్లై చేసామండి. ఆన్లైన్ తేడా పడ్డదండి. ఇద్దరు అబ్బాయిలు స్కూల్కి ఒక అబ్బాయికి 12 అండి, ఒక అబ్బాయికి 12. మళ్ళీ పెట్టాడు. ఈరోజు 8వ వార్డు 9వ వార్డులో భాగంగా సుపరిపాలనలో తొలగడని కార్యక్రమం చేయడం కోసం పెద్దలు గౌరవనీయులు భీమవరం ఇన్ఛార్జి అయిన తోట సీతారామకృష్ణ గారికి, మెంటే పార్సాద్ గారికి, కోలనాథరావు గారికి, ఇక్కడికి తరలి వచ్చిన అతిరథ మహోరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తలపెట్టిన సూపర్ కార్యక్రమాలన్నీ విజయవంతంగా అమలు చేసి వాటిని ముందుకు నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో భక్తిభావంతో ఆయన పరిపాలనను స్వాగతిస్తున్నారు. అదే ముందడుగుతో ఆ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పరిపాలన దక్షతతో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందడుగు నడిపిస్తున్నలో సందేహం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలనలో ఎటువంటి కార్యక్రమాలు జరిగాయో, దోపిడీ, దౌర్జన్యాలు, లిక్కర్ మాఫియా అనేక కార్యక్రమాలను, అలాగే అమరావతిని కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఆ యొక్క 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇసుకుపోయి వేసారిపోయి ఆ యొక్క తీర్పును 2025లో అత్యంత ఘనంగా 2024లో అత్యంత ఘనంగా తీర్పునిచ్చారు. ఆ తీర్పుకు అనుగుణంగానే ఆ యొక్క ప్రజలు చూపించిన విశ్వాసానికి గుర్తుగా ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు చేరాలి, ప్రతి పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో, అలాగే టిక్కో వీళ్ల విషయంలో కానీ, 3 గ్యాస్ బండ్ల సంవత్సరానికి విషయంలో కానీ
ప్రతిదీ కూడా తల్లికి వందనం నుండి ప్రతిదీ కూడా ఆయన ముందుండి నడిపిస్తున్నాకే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎంతో సంతోషంగా ఉంటాను అందులో సందేహం లేదని ఈ విధంగా 8-9 వార్డుల్లో శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు నియోజకవర్గ ఇన్ఛార్జి పార్టీ సభ్యుల నాయకత్వంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానం చేశారో అన్ని కూడా ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తూ ప్రజలకి అందించడం జరుగుతుంది. మరి తల్లికి వందనంలో చదువుకునే పిల్లలందరికీ కూడా ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం, అలాగే 3 గ్యాస్ బండ్లు కానీ, అలాగే ఇంకా రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ, అలాగే రోడ్లు కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ అన్ని కార్యక్రమాలను కూడా మరి విజయవంతంగా ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు, అలాగే అమరావతి రాజధాని కూడా సర్వేలతో పూర్తి చేయడం జరుగుతుంది. మరి డిఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం మంచి చేయడానికి మీ ముందుకు వచ్చింది. అలాగే యాప్ ద్వారా మీ యొక్క అభిప్రాయాల్ని ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుందా లేదా, లేదంటే ఇంకేదైనా మీకు సంక్షేమ పథకాలు ఏమైనా అందని పరిస్థితి ఉందా అనే వివరాలన్నీ కూడా తెలుసుకుని యాప్ లో ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ పథకాలు ఎలా పనిచేస్తున్నాయి, ఇంకెవరికైనా అర్హులైనటువంటి వారికి ఏదైనా పథకం అందకపోతే అవి కూడా మీరు మా కార్యకర్తల దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా మీకు అందే విధంగా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభ పరిపాలన, శుభ పరిపాలన, శుభ పరిపాలన, శుభ పరిపాలన, శుభ పరిపాలన. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తీసే అందరూ కూడా బాలాజీ గారు, సుబ్బారావు గారు, ప్రసాద్ గారు, సూర్యబాబు గారు, సూర్యబాబు గారు, చంద్రబాబు నాయుడు లోకేష్ 4,000 పెన్షన్ తీసుకున్నావా? 4,000 పెన్షన్ వస్తుందా? 4,000 జగనంతా పెట్టి అడిగి ఎలా ఉంది పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది కదా? ఓకే, సంతోషం. కిట్కేళ్ళు చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల ఇళ్లు నిర్మాణం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా మూల పెట్టాడు. ఒక 10% పనులు ఉంటే ఆ పనులు చేయకోకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు దీపావళి దశమి రోజుకి పూర్తి చేసి ఆ పనులు జరుగుతున్నాయి. మీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏం అక్కర్లేదమ్మా, చెప్పాను కదా మాట చెప్పాను. అది బ్యాంకు ఇప్పుడు కాదు నువ్వు ఎంత కట్టావు మొదట్లో? 50,000 కట్టింది బ్యాంకులోని. వయసు 70 వచ్చింది. 3 లక్షలు కట్టేమన్నారు. ఓకే, కట్టలేదని ఆ అమౌంట్ ఒకసారి కరోనా ముందే తీసేయారండి. కరెంట్ బిల్ ఎందుకు, మరి దేని గురించి రీపేమెంట్ పెన్షన్ లేదు. కొద్దిగా
అదే మాకు ఇల్లు కాలేదండి. పిల్లలు కండి ఇద్దరండి. జెండా సంవత్సరం నుంచి 4,000 వస్తుంది. గ్యాస్ సిలిండర్ పడుతుందా? గ్యాస్ ఎంతమంది మీరు ఇంట్లో? ఒకదానికి గ్యాస్ 4,000. వచ్చే బస్ కూడా ఉచితంగా ఉంటుంది మీ అందరికి. ఇప్పుడు రేషన్ తీసుకుంటున్నామా? బియ్యం అన్ని ఇస్తున్నారా? ఈ పరిపాలన ఎలా ఉంది? బాగుందా? బాగానే ఉందా? గురుగారు దారి అలాగే పరిపాలన ఉందమ్మా, పరిపాలన బాగుందా? ఎవరు మాట్లాడతావా? అన్ని ఇస్తున్నారు చంద్రబాబు పిల్లలకి ఏమైనా డబ్బులు పడినాయా? స్కూల్కి వెళ్ళకుండా 500 పడ్డా కదండి, 15,000 చెప్పండి మేడం గారు. ఎలా ఉంది చంద్రబాబు? బాగుందా? బాగానే బాగుందా? మాదిరిగా ఉందా? అది చెప్పు.